తెలంగాణ టీ20 లీగ్లో హైదరాబాద్ ఈ ఛాంపియన్స్కు ఇవాళ అసలైన పరీక్ష ఎదురుకానుంది. తొలి మ్యాచ్లో పాలమూరు స్ట్రైకర్స్పై విజయం సాధించిన జోష్లో ఉన్న హైదరాబాద్ జట్టు వరుసగా 2 విజయాలతో దూసుకుపోతున్న రంగారెడ్డి రైజర్స్ను ఢీకొట్టనుంది. పాయింట్ల పట్టికలో అగ్రస్థానంపై కన్నేసిన ఇరు జట్లు గెలుపే లక్ష్యంగా బరిలోకి దిగుతుండటంతో మ్యాచ్పై ఆసక్తి నెలకొంది. టీ20 లీగ్లో హైదరాబాద్ ఈ ఛాంపియన్స్ తన 2వ మ్యాచ్కు సిద్దమైంది. తొలి పోరులో పాలమూరు స్ట్రైకర్స్పై సమిష్టి ప్రదర్శనతో విజయం సాధించిన హైదరాబాద్ జట్టు అదే జోరును కొనసాగించాలని భావిస్తోంది. బ్యాటింగ్లో టాప్ ఆర్డర్ నిలకడగా రాణించడం, మిడిల్ ఓవర్స్లో పరుగుల వేగాన్ని పెంచడం జట్టుకు ప్రధాన బలంగా మారింది. బౌలింగ్ విభాగంలోనూ క్రమశిక్షణతో బంతులు వేస్తూ ప్రత్యర్థుల్ని కట్టడి చేయగల సామర్థ్యం కనిపించింది. అయితే ఇవాళ ప్రత్యర్థి రంగారెడ్డి రైజర్స్. ఇప్పటికే వరుసగా 2 విజయాలు నమోదు చేసి ఆత్మవిశ్వాసంతో ఉన్న రైజర్స్ బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో సమతూకంగా కనిపిస్తోంది. ముఖ్యంగా పవర్ ప్లేలో దూకుడుగా ఆడడం, చివరి ఓవర్లలో వేగంగా పరుగులు సాధించడం ఆ జట్టు ప్రత్యేకతగా మారింది. దీంతో హైదరాబాద్ బౌలర్లు ఎదుర్కోవడం రంగారెడ్డి రైజర్స్ కు అంత సులువేవీ కాదు. అజయ్ దేవ్గౌడ్, ప్రణవ్, అఖిల్, శ్రీనికేత్ టాప్ మిడిల్ ఆర్డర్ను కూల్చేంత సమర్థులు. దీంతో పాటు హైదరాబాద్ కు ఆ జట్టులో ఉన్న అత్యధిక ఆల్రౌండర్లే ప్రధాన బలం. హైదరాబాద్ ఈ ఛాంపియన్స్ కు మరో కీలక అంశం జట్టు కూర్పు. యువ ఆటగాడు యశ్వీర్ గౌడ్ ప్రస్తుతం శ్రీలంక పర్యటనలో ఉండడంతో ఈ మ్యాచ్ కు అందుబాటులో లేకపోవచ్చు. దీంతో జట్టులో 1 లేదా 2 మార్పులు జరిగే అవకాశం కనిపిస్తోంది. బెంచ్ పై ఉన్న ఆటగాళ్లను వినియోగించుకునే అవకాశం ఉంది. ముఖ్యంగా మిడిల్ ఓవర్స్ లో పరుగుల ప్రవాహాన్ని కొనసాగించగల బ్యాటర్ లేదా అదనపు ఆల్రౌండర్ ను తుది జట్టులోకి తీసుకునే అవకాశాన్ని టీం మేనేజ్మెంట్ పరిశీలిస్తోంది. తొలి మ్యాచ్ లో గణేష్ గడుగు, అన్విత్ రెడ్డి హాఫ్ సెంచరీలతో రాణించారు. ఓపెనర్ సాయి వికాస్ రెడ్డి, అభిరథ్ రెడ్డి తొలి 10 ఓవర్లు నిలకడగా ఆడితే భారీ స్కోరు నమోదయ్యే అవకాశం ఉంది. దీంతో పాటు బౌలర్లు అజయ్ దేవ్గౌడ్ జట్టుకు కీలకం. అతనితో పాటు ప్రణవ్ వర్మ, అఖిల్ రాథోడ్ కూడా ప్రత్యర్థి బ్యాటర్లను కట్టడి చేయగలరు. అయితే రంగారెడ్డి రైజర్స్ వంటి ఫామ్ లో ఉన్న జట్టును ఓడించాలంటే హైదరాబాద్ ఈ ఛాంపియన్స్ మరోసారి పవర్ ప్లేను సద్వినియోగం చేసుకోవడం, డెత్ ఓవర్లలో కట్టుదిట్టమైన బౌలింగ్ చేయాలి.